తెలుగు గంగా ప్రాజెక్ట్ అండి. ఇది తెలుగు గంగా ప్రాజెక్టు నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో ఎంజి రామచంద్రన్ గారు వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి ఈ రాయలసీమకు నీటినిచ్చింది నందమూరి తారక రామారావు గారు. కానీ ఇక్కడ తర్వాత ఈ బోర్డు వచ్చింది, బోర్డులు వచ్చినాయి, అంతా నీటి ప్రాజెక్టు, ఈ బోర్డులు వచ్చినాయి. అసలు రామారావు గారు ఎంజి రామచంద్రన్ గారు ఇక్కడికి వచ్చి స్టోన్ ఓపెన్ చేసింది, ఈ స్టోన్ పీకేశారు. ఈయన ప్రప్రథమంగా నందమూరి తారక రామారావు గారు పీకేసి వాళ్ళ పేర్లు వేసుకున్నారు. ఇప్పటికైనా కూడా రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రామారావు గారు స్టోన్ ఇక్కడ వేస్తే అందంగా ఉంటుంది, దానికి ఒక సార్థకం మిగిలిపోతుంది. అందువలన చాలా తొందరగా చొరవ తీసుకొని ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా ఏర్పాటు చేయవలసిందే కోరడం అనేది. రాయలసీమకి పూర్వమామిళ్ళ బద్వేలు వీళ్ళందరికీ నీటి వసతి ఇచ్చాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశాడు, కృష్ణమ్మ నా చెంతకు వచ్చానని రాశాడు. సో శ్రీశైలం నీళ్లు కొండలు పగలగొట్టుకొని వచ్చింది. ఇది రామారావు గారి పుణ్యమే. చూడు నల్లగా ఉంటుంది, చూడు కృష్ణ అనేది అంటే కృష్ణుడు నల్లగా ఉంది చూడండి. అందువలన లేదు ఇక్కడ కృష్ణం వందే జగద్గురు. ఇదంతా బ్రహ్మంగారి మఠం అండి. ఇదిగోండి గాలి పంకాలు విద్యుత్తో తయారయ్యేటి. తెలుగు గంగా ప్రాజెక్టు, తెలుగు గంగా ప్రాజెక్టు. బ్రహ్మంగారు చెప్పాడు, కృష్ణమ్మ నా చెంతకు బెరబెరా వచ్చానన్నాడు. శ్రీశైలం డ్యామ్ కొండలు పగలగొట్టుకొని వచ్చేసి నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఎంజి రామచంద్రన్ ఇద్దరు కలిసి కొంత డబ్బు ఇచ్చాడు. ఎంజి రామచంద్రన్ మాకు మంచినీళ్ళు లేవు తంబి అంటే ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. చూడండి మరి రాయలసీమకి ఇది పూర్వమామిళ్ళ బద్వేలందరికీ కూడా నీటి వసతి, పంటలు పండుతూ ఉన్నాయి. కృష్ణం వందే జగద్గురు.